#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జితేంద్ర చిన్న 8879 సార్, హెయిర్ గ్రోత్ కోసం లేదా ఉన్న హెయిర్ పోకుండా ఉండడానికి ఏమైనా వైటమిన్ టాబ్లెట్స్ ఉంటే చెప్పండి సార్. హెయిర్ ఫాల్ జరుగుతూ ఉందంటే ప్రధానంగా మన బాడీలో బయోటిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇంకా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే చాలా మందికి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ స్టాటిస్టిక్స్ కనుక బయటకు తీసినట్లయితే వాళ్ళలో ఎక్కువ శాతం మందికి వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని తేలింది. అంతేకాకుండా కొంతమందికి సీరం ఫెరిటిన్ అంటే ఐరన్ సంబంధించినవి కూడా మన బాడీలో తక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఇలా డెఫిషియన్సీ ఉన్న వాటిని మళ్ళీ రీప్లేస్ చేసామనుకోండి, ఎవరికైతే వైటమిన్ డి తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కొంచెం ప్రాపర్ ఎండ తగులుతూ అదే రీతిగా వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏవైతే అవసరం ఉంటాయో అది వాడుకోవాలి. వైటమిన్ B12 ఎవరికైతే తక్కువ అనిపిస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళకి B12 సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే ఈజీగా మళ్ళీ లాస్ అయిన వైటమిన్ B12ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి 6 నెలలకి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అవసరమైతే మీ డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఈ వైటమిన్స్ మళ్ళీ వాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఒక్కసారి టెస్ట్ చేసుకొని అలా సంవత్సరాల తరబడి వీటిని వాడడం మంచిది కాదు. ఎందుకంటే ఇదే వైటమిన్స్ కనుక మన బాడీలో ఎక్కువ అయితే మళ్ళీ దానికి సంబంధించి వేరే హైపర్ వైటమినోసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొంతమందికి బాడీలో ఐరన్ కూడా తక్కువగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం హెయిర్ ఫాల్ గమనించే అవకాశం ఉంది. దానికి కూడా ప్రాపర్ గా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకొని ఫుడ్ లో ఐరన్ రిచ్ ఫుడ్స్ కనుక తిన్నట్లయితే అగైన్ ఈ ఐరన్ తక్కువ ఉండే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే బయోటిన్. ఈ బయోటిన్ టాబ్లెట్స్ అనేటువంటివి మనం హెయిర్ గురించి ఎటువంటి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ ఫ్రీక్వెంట్ గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బయోటిన్ కనుక మనం సప్లిమెంట్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గించడంలో అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బయోటిన్, వైటమిన్ డి, వైటమిన్ B12 అండ్ సీరం ఫెరిటిన్.